రెండు కూడా కారణమే. ఆయన యాటిట్యూడు ఏంటంటే ముందే కనుక అంతా సెటరేట్ చేసేస్తే అప్పుడు తర్వాత కాంట్రవర్సీస్ వస్తాయి, అంటే అసమ్మతులు అసంతృప్తులు వస్తాయి. దాన్ని ఫేస్ చేయడు ఈయన. ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటున్నారంటే జగన్ యాటిట్యూడ్కి చంద్రబాబు యాటిట్యూడ్కి ఉన్న తేడా ఏంటంటే జగన్ సో అండ్ సో వాళ్ళు ఫైనల్ అని తేల్చి చెప్పేస్తారు. అవతల ఉన్నటువంటి వాళ్ళు కొంచెం సమర్థులైతే కనుక నీకు ఈ పోస్ట్ ఇలా ఉండేదా చంద్రబాబు గారికి జగన్ సంగతి చెప్పేది. జగన్ యాటిట్యూడ్ అటు ఇటో తేల్చేస్తాడు. అతను పార్టీ పెట్టినప్పటి నుండి అదే దూరంతో వెళ్ళాడు. దానివల్ల వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, నిలబడ్డటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వ్యతిరేకించిన రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి క్లియర్గా ఉన్నారు. అంతేగాని రఘురామకృష్ణరాజు లేదయ్యా నీకు ఎందుకు నేను చూసుకుంటానులే, నువ్వు కొద్దిగా తగ్గు, ఇట్లాంటి వ్యవహార శైలి అతన్ని కాదు. ఈయన ప్రతిదీ కూడా డ్రాగ్ చేస్తుంటాడు. ఏంటది, ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటుంటే అందరినీ ప్రోత్సహించి ఆ ముగ్గురులో ఎవరో ఒకరికి చేస్తున్నాను, చివరికి ముగ్గురిని కాకుండా నాలుగో వాడిని కూడా తెచ్చినటువంటి సందర్భాలు. ఈయనకి ఒకటేంటంటే బోర్న్ లీడర్, ప్రమోటెడ్ లీడర్, ఇద్దరి మధ్యన ఉండేటువంటి తేడా. జగన్మోహన్ రెడ్డి బాండ్ లీడర్ అన్నారు. ఎందుకంటే తను ఫ్రమ్ ద బిగినింగ్ తన వ్యక్తిగతంగా తను ఎదగడం అనే ప్లానింగ్లోనే ఉన్నాడు తప్పించి ప్రమోటెడ్ అవ్వాల, అంటే మీడియా ద్వారా ప్రమోట్ అయినోడు కాదు. ఇంకా మీడియా హెజిటేషన్తో ఇబ్బంది పడి కూడా వచ్చినటువంటి ఈయన మీడియా ప్రమోటెడ్ లీడర్. ఒక పబ్లిసిటీ బేసిస్ మీద, మౌత్ పబ్లిసిటీ ఈ టైప్లో వచ్చినటువంటి ఆయన. ఈయన లోపాలను కూడా గొప్ప విశేషాల కింద మీడియా కీర్తి